ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్. నేను ఎప్పుడు ఇంతవరకు ఈ విషయాలు కూడా మాట్లాడలేదు స్వామి, నీవే అన్నీ చెప్పిస్తున్నావు అనుకుంటున్నాను. మాది మొదట సౌభాగ్యం మగ శ్రీరంగాపురం వాసుదేవరావు అని మా నాన్నగారు, సూగూరు వాసుదేవరావు అని మా నాన్నగారు ఉండేవాడు. ఆయనకు మూడో కూతురు నేను. అయినా అందరూ 7 మంది ఉన్నాం అక్క చెల్లెళ్ళు, 4 మగపిల్లలు ఆయనకు. కానీ ప్రతిసారి సంవత్సరానికి స్వామి దర్శనానికి వెళ్ళేవారు. ఆయన ద్వారానే మమ్మల్ని కుటుంబం అంతా తీసుకుపోయి అక్కడ పుట్టపర్తిలో ఉంచాడు. ఉంచి ఎందుకోసం అంటే మా అక్కయ్యకు పక్షవాతం ఉంది. ఆ పక్షవాతం నుంచి చెయ్యి మంచిగా చేస్తారట స్వామి, అక్కడ పోతాం పాండే అని తీసుకుపోయి మొత్తం కుటుంబం అంతా అక్కడనే ఉండిపోయినాం. అంతా రేకుల ఇల్లు, మొత్తం సిమెంట్ కప్పులు అందరికి. మా పక్కకి అందరు ఎంకమ్మ గారు ఉండి, పార్వతమ్మ ఉండి అందరినీ చూసినాం మేము. ఊళ్ళకి కూడా వెళ్ళి అక్కడ శివాలయం పోయేది. అక్కడ శంకరప్ప అని ఎంకమ్మ గారి కొడుకు అందరూ ఉండేది, వాళ్ళ దగ్గర కూడా వెళ్తుంటే నేను చిన్నప్పుడు 10-12 ఏళ్ళు ఉంటాయి, 11 ఏళ్ళు ఉంటాయి. ఆ సంవత్సరంలో వెళ్ళిన నేను. వెళ్ళినప్పుడు అందరినీ పిలిచి మా అక్కయ్య కూడా నేను ఇద్దరం ఉండేది. ఆడ వంటలు చేసుకుంటుంటే స్వామి మా రూములకు వస్తుండే. వస్తే మా అక్కయ్య నేను కలిసి బెడ్ మీద అన్నీ చేసి స్వామి వచ్చి కూర్చుంటారు అని అన్నీ వేసి పెడితే వచ్చి స్వామి కూర్చుంటుంది. ఒకరోజు నా చేతికి బొబ్బలు పెట్టినాయి, అన్ని ఇక్కడి నుంచి ఇంతవరకు బొబ్బలు వచ్చేసినాయి. వస్తే మా అమ్మగారు అన్నారు, నేనేం చేస్తాను, స్వామి వస్తారు ఉదయం దర్శనానికి, 7 గంటల దర్శనం అని ఉండేది. 11 గంటలకు భజన. అంతవరకు మేము వంట చేసి పెట్టి భజనకు వెళ్ళేవాళ్ళం. 7 గంటల దర్శనానికి ఇంకా స్వామి వచ్చేది. వచ్చినప్పుడు మేమేమి చేసేదంటే అమ్మ ఉండి ఏం చేస్తాము, అక్కడ ఊళ్ళో జమ్ములమ్మ అనగా ఉండే, ఆ జమ్ములమ్మకు నైవేద్యం పెడితే తక్కువయ్యేది. కానీ ఇక్కడ ఏం చేసి స్వామి అన్నిటికీ స్వామి ఉన్నాడు, స్వామి దగ్గరికి వెళ్ళాలి, ఆయననే చూడాలి, వస్తాడు అక్కడ తెచ్చుకోమ్మా అని. స్వామి వచ్చే, అయ్యో చెయ్యంతా బొబ్బలు వచ్చినాయా అని స్వామి విభూతి తీసి ఇట్లా చేయి పట్టి మొత్తం రాసేసినాడు. రాస్తే అంత పూర్తి తగ్గిపోయింది. తగ్గిపోయినాక మా అమ్మమ్మ గారు కూడా అక్కడనే ఉండేది. మా అమ్మ తల్లిని ఎప్పుడు మా నాన్న మా దగ్గరనే ఉంచేది. ఆమె కూడా అక్కడే ఉంటుండే, అందరం అక్కడే ఉండేది. మా అక్కయ్య నేను కలిసి ఇంక వంట చేసి పెట్టి భజనకని వెళ్ళేవాళ్ళం. వెళితే అందరి వంట వేసి పెడితే మొత్తం తిన్నారు. తిని మిగతా మా ఇద్దరిది అట్లనే వెళితే స్వామి వచ్చి అదే తిన్నాక కుక్క వచ్చి మొత్తం తినిపోయింది అన్నం అంతా. తినిపోతే ఇప్పుడు వద్దే అని చేదురుబాయి ఉండేది. అక్కడ చేదురుబాయితో నీళ్ళు తెచ్చుకోవాలి, వంట చేయాలి. ఆ చేదురుబాయి పూర్ణంపాయి ఇప్పుడు అన్నం వద్దు ఏమొద్దు అని ఇద్దరం, మా అక్కయ్య నేను ఇద్దరం వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయి అక్కడ నీళ్లు చేస్తుంటే స్వామి పైనుంచి వచ్చినారు, 3 అంతస్తులు పైనుంచి వచ్చి ఏవో అమ్మాయిలు అనిపించారు. పిలిస్తే వచ్చినాం. అప్పుడు మేము ఓణీలని చిన్నపిల్లలం కదా, మనం ఇట్లా ఓణీలు పట్టుకొని ఉండేది. ఓణీలు పట్టండి, నేను ప్రసాదం కుక్క వెళ్ళిపోయిందే అని అడిగిండు స్వామి. అవును స్వామి అన్నాను. అంటే నేను ప్రసాదం ఇస్తా, కడుపు నిండుతుంది, పోయి తిని అందరికి పెట్టండి అన్నాడు. అదే అని పెట్టండి అన్నాడు. పెడితే ఇట్లా ఓడి పట్టినాము. పైనుంచి 3 అంతస్తుల నుంచి ఈ ప్రసాదం ఇట్లా దొండలు వేసినాడు. వేస్తే ఆ దోశలో తీసుకుపోయి ఇంకా నీళ్ళ బిందె తీసుకొని అది ప్రసాదం తీసుకొని పోయి అక్కడ ఇంటికి పోయి అందరికి పెట్టి మేము ఇంత తినేవాడికే కడుపు నిండిపోయింది. ఇంకా వంట వద్దు ఏదో వద్దు అని చెప్పి ఇంకా ఊరుకున్నాం. అట్లా ఆ విధంగా జరిగింది. ఇంకమ్మ గారింటికి కూడా పోయేది. మ్యారేజ్ స్వామి మా నాన్నకు మ్యారేజ్ సంగతి కూడా చెప్పిండు. ఆ టైంలో ఇంకా అప్పుడే 2 అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసిండు. పెద్ద ఆమెకు పక్షవాయు. ఆ పక్షవాయు కోసం ఆడ చేదురుబాయి ఉంటే చేదవని అన్నాడు. కానీ 2వసారి చేదేవరకే కొంచెం నయమైంది. నయమై చపాతీలు చేసుకోగలుగుతుండే. చపాతీలు అవి మొత్తం వచ్చినాయి. అక్కడనే మా నాన్నగారి అల్లుడు సంతపూర్ రఘువీరరావు అని ఎడిటర్ పుట్టపర్తిలో ఉండేది. ఆయనకు ఉద్యోగం ఇచ్చి అక్కడే ఉంచుకొని అక్కడే ఉంచుకున్నాడు మా అక్కయ్యను. 2వ ఆమె నా దగ్గర ఉండింది. మేమిద్దరం కలిసి ప్రతిదానికి స్వీట్లు వేసుకునేది. అన్నిటికి ఎందుకు
పోయేది ఇట్లనే అన్నీ కలిసి ఉంటుంటివి. ఇంకా ఆమె రెండో ఆమె నేనే జత ఉండేది. ఇట్లా వంట చేస్తే ఇట్లా ప్రసాదం అయిపోయింది, తిన్నాము. ఇంకా తెలియక మలతనాడు మా వారి మ్యారేజ్ గురించి చాలా ఇష్టం నాకు. నా మీద అందరికీ సంబంధాలు డాక్టర్ ఇంజనీర్కి ఇచ్చాడు బిడ్డలను. నేను మూడో బిడ్డను అయితే నా గురించి ఫికర్ చేసేది స్వామికి ఊరికే అడుగుతుంటే ఏం మీ దగ్గరనే ఉన్నాడు కదా అబ్బాయి, ఆ అబ్బాయికే పడుతుంది, ఏం కాదని చెప్పాడు. వారం రోజుల పెళ్ళి అయిపోతుంది అని అన్నాడు. స్వామి నేను ఇంత తొందరగా చేయలేను, నా నుంచి కాదు, నేను వారం రోజులు ఏం పెళ్ళి చేస్తా స్వామి అని అన్నాడు మా నాన్న. అంటే కూడా నీకెందుకు, నేనున్నది నేను చూసుకుంటాలే అని చేయి భుజం మీద పెట్టి చప్పరించి నేను చూసుకుంటా, నీకెందుకు అన్ని నువ్వు చేసుకోపోతే వారం రోజులు కరెక్ట్ అక్కడ పెళ్ళి మ్యారేజ్ అయింది. ఇంకా అయినాక అక్కడి నుంచి మా వారే అన్ని బుక్కుల ప్రింట్ చేయించి అంతా చేసుకున్నాడు. ఇంకా అక్కడ అందరితోటి బాగా పరిచయం నేనంటే చాలా. ఇది స్వామి కూడా నాతోటి ఎక్కువ, మా వారికంటే నాతోటి చాలా క్లోజ్గా మాట్లాడేది. ప్రతి విషయం నేను అడుగుతుంటే స్వామిని, అబ్బాయి నీకు ఇంత అవకాశం ఉంది కదా అని. మా అల్లుడికి సుస్తైనా ఎవరికి ఇదై చీమ కుట్టినా, మా సాయి గోపాలు కూడా ఇంత చెవి కూడా ఎవరికి ఇదైనా అని అడిగితే వెంబడే ప్రసాదం తీసిపెట్టేది. అన్ని విధాలు నాకు అవకాశం ఉండే. అట్లా మ్యారేజ్ అయినాక ఇంకా ఆ విషయాలన్నీ మా వారికి ఉన్నాయి. అప్పుడు కూడా బాగా చేసిండు స్వామి. మ్యారేజ్ చేసినాక కూడా వారం రోజుల పెళ్ళి అయింది. ఆ వారం రోజుల పెళ్ళి కాక మళ్ళీ పెళ్ళి చేయాలని స్వామికి ఇష్టం ఉన్నదంట. మంగళసూత్రం వేయాలని ఇచ్చిన నేను, ఎందుకు నాకు మంగళసూత్రం ఇచ్చిండని నా బాధపడితే, నేను ఇచ్చేది ఉంది అమ్మాయికి ఇచ్చిన అని చెప్పాడు. అంతా అట్లా జరిగింది మా మ్యారేజ్. స్వామిదేవి చెట్లు ఉండే అప్పుడు అన్నీ. ఆ చెట్లకు కూడా నీళ్లు పోసేటవాళ్ళం మేము. మొత్తం చెట్లంతా నీళ్లు చల్లుతుంటివి, నీళ్లు పోస్తుంటివి. ఇక ఈ భోజనానికి స్వామి దగ్గరికి భోజనం తీసుకుపోయి పెట్టేవాళ్ళం. పెడితే మా అత్తగారని అక్కడ ఒక ఆమె ఉండే, అత్తగారు చిన్న అత్తగారు, ఆమె పెట్టిస్తే అన్నీ తీసుకుపోయి స్వామి తల్లి ఇట్లా పక్క కూర్చుంటే అన్ని భోజనానికి అన్నీ తెచ్చి పెడుతుండ్రి. నన్ను మాత్రం ఎప్పుడు కూడా ఎవ్వరు వద్దని మాత్రం అనలే. అందరూ ఎప్పుడైనా ఆంటీ ఆడ నిలబడండి అని. భోజనం తినే వరకు అక్కడే ఉండేది నేను, పక్కకు కూడా జరగకుంటే. అన్నీ అది అని స్వామి అన్నీ ఈశ్వరమ్మతోటి స్వామి అట్లా కూర్చుంటే ఈశ్వరమ్మ వడ్డనే చేస్తే అవన్నీ గిన్నెలు అది ఇట్లా ఏళ్ళ చేతితోటి ఇట్లా అంటే అదే పెట్టాలి, మిగతా అవన్నీ ముట్టకూడదు. అట్లా స్వామి రూల్స్. భోజనం అయినాక ఒక రోజు నాకు తెలియక లోపలికి పడక గదికి పోయినా. అంటే ఆ వద్దు దీంట్లోకి రాకూడదు చూసి వచ్చిన పడక గది కూడా చూసిన, భోజనశాల చూసిన. ఇవన్నీ నాకు అనుభవం అయిన అన్నీ. పైన తన దగ్గర కూడా పెద్ద ఫోటోలు ఉన్నాయి, అవి కూడా చూసిన. పెద్ద షిరిడి బాబా, పర్తి బాబా 2 ఫోటోలు చూసి ఇంకా స్వామి అద్దం పడక గది అన్నీ చూసినాక ఇంకా కిందకి వచ్చినాక ఇంకా మా గారింటికి మా వాళ్ళ స్వామి అక్క ఆడనే మాకు వెనుకనే ఉంటే ఆమె మా అమ్మ వచ్చినప్పుడల్లా కొంచెం అప్పుడు బీదరికం అని స్వామికి ఈ అక్కకు ఏవో బీదరికం, మీ స్వామి అన్నీ చూసేది. ఇల్లు కట్టించుకోము అన్నీ చేసుకోము ఆయనదే. మా అమ్మ కూడా వచ్చినప్పుడల్లా పండ్లు జాకెట్లు అన్నీ తీసుకుపోయి పెట్టేది. ఇచ్చినా కూడా మేము పోతే మాకు మళ్ళీ అందరికీ తల ఆయనతో ఇస్తుండే. ఈశ్వరమ్మ కూడా ఇస్తుంది. ఇద్దరంగా కొండమరాజు ఆయన తాత కూడా టెంకాయలు అమ్ముతుండే. ముందర గోపురం దగ్గర టెంకాయలు ఉడిపెట్టుకొని ఆయన దగ్గర టెంకాయలు అమ్మేది. ఆ టెంకాయ కూడా తెస్తుంటే పోయి నేను తెచ్చి గణేష్ దగ్గర కొట్టేది. గణేష్ ఇదివరకు ఉన్నట్టే గణేష్ ఇప్పుడు కూడా అదే ఉంది, వేరే కొత్తగా ఏం లేవు. అన్నీ అవే గుడి, ఆ గుడి దగ్గర కొట్టేది. తాత అవ్వ మాకు బాగా చిన్నప్పటి నుంచి బాగా పరిచయం. స్వామి అక్కలు పార్వతమ్మ కంటే వెంకమ్మ గారే ఎక్కువ ముఖ్యం. పెళ్లి కూతురు వెంబడే మా నాన్నకు మ్యారేజ్ చెప్పాలంటే, నీకెందుకు అయ్యా వారం రోజులు అయితే పెళ్ళి అయిపోయినాక, పెళ్ళి కాకముందే అప్పుడే ఆమె పెళ్లి కూతురు చేసింది. నాకు మంచి సీర తెప్పించి అన్నీ వేసి మ్యారేజ్ చేసి వాళ్ళ బంధువులను పిలుచుకొని
మ్యారేజ్ చేస్తా అని చేసింది. మ్యారేజ్ ఫంక్షన్ చేసి ఇంకా వాళ్ళ ఇంటికి తోలుకపోయింది. ఇంకా ఎంకమ్మ గారింటికి. ఆడ శంకరప్ప అనే ఆయన కొడుకు కోడలు ఊళ్ళో ఈశ్వరం అది పాత మందిరం అని పాత మందిరం అలా స్వామి పుట్టిన స్థలం ఈశ్వరుడు అది కూడా చూసేది. ఇంకా ఊళ్ళో దసరా జరిగేది పెద్దగా ప్రతి సంవత్సరం దసరా అని ఒకటి ఊళ్ళో స్వామి ఊరేగింపు రాముల వారి విగ్రహాలు మొత్తం తిరిగి వచ్చేది. తర్వాత ఇంకా స్వామి ఊరేగింపు చేస్తుండ్రి. ఆ స్వామిని మేము మ్యారేజ్ అయినాక చూసిన, మ్యారేజ్ కాలేదు కదా అప్పటికి. మ్యారేజ్ అప్పుడే ఆ కుంకుమ బొట్టు వచ్చింది. దాంట్లోనే ఆ మ్యారేజ్లోనే నా మాంగళ్యం పడిపోయింది. చిత్రవతి నది అని అక్కడికి వచ్చేది నది, ఆడికి పాత మందిరం దగ్గరికి. ఆ నదిలోనే పాదాలు ముడిగేంత నీళ్ళు, ఆ నీళ్ళలోనే చూస్తుంటేనే నా మాంగళ్యం పడిపోయింది. పడిపోతే ఇంకా నీకెందుకు బాధ అని చెప్పి మా చిన్నత్త గారు ఉండి ఆమె ఉండి స్వామి దగ్గరికి దొరకపోయి ఆడ నిలబడండి ఇద్దరు శిరోపక్క అంటే నిలబడ్డాం. స్వామి పైనుంచి వచ్చి అయ్యో మాంగళ్యం పోయింది అని అడిగి స్వామి మళ్ళీ వేరే ఇట్లా సృష్టించి ఒక బిళ్ళ షిరిడి బాబా బిళ్ళ పర్తి బాబా బిళ్ళ ఇచ్చిండ్రు. అది మెడలో వేసుకొని అప్పుడు పసుపు దారం లేదు ఏమీ లేదు. మెడలు వేసుకొని భోజనం చేయండి, భోజనం చేయకూడదు కదా అని చెప్పారు. చెప్తే పోయి పాత మందిరం కూడా చూసినాం. పాత మందిరంలో స్వామి స్నానానికి నీళ్లు కాగబెట్టేది చూసినాం. ఇక్కడ కోనమ్మ అని పుట్టపర్తిలో ఆమె కూడా నీళ్లు కాగబెట్టేది, భక్షాలు చేసేది. ఎంతో బాగా భక్షాలు, అందరికి ఫంక్షన్ అయిందంటే భక్షం చేసిస్తుండే. స్వామికి కూడా నేను పకోడీ అంటే ఇష్టం అని పకోడీ తీసుకపోతుంటే ఊరి నుంచి ఇట్లా ఊరి నుంచి సిరాకు నైవేద్యానికని బజ్జీల పిండి అని శనగపిండి తీసుకుపోయి స్వామి కోసం అని అక్కడ చేసి ప్రసాదం చేసి పెడితే అవి మొత్తం తీసుకునేది. అందరి కుటుంబం మొత్తం తీసుకొని కొంచెం ఎంత బాగా చేసినామని. మా అమ్మ వంట మంచిగా చేసేది, మా అత్తగారు కూడా వంట బాగా చేసేది. అందుకనే మంచిగా స్వామి ప్రసాదాలు తీసుకునేది. అట్లా జరిగింది మాది ఆ కుటుంబం. అదేమి ఇంకా వేరే అవన్నీ మిగతా ఉన్నాయి కానీ ఇప్పుడు రావటం లేదు సాయిరాము దయ వల్ల. ఏదో అక్కడ పుట్టపర్తి వెళ్ళినప్పుడు కూడా ఈ స్వామి 2010లో మాకు లింగాలు ఇచ్చిండు. ఆ లింగం కూడా నాకు కూడా ఇచ్చినాడు. అదే పెట్టి పూజ చేసుకున్నాం. మా పెద్ద అబ్బాయికి అప్పుడు సీరియస్ ఉండే, స్వామి నేను ఇట్లా అబ్బాయికి సుస్తైంది అని అంటే రుద్రం అనుకుంటూ పోయాడు. అట్లా జరిగినాయి మాది అన్ని విషయాలు కూడా. మ్యారేజ్ అయినాక కూడా ఎన్నో అనుభవాలు చేసిండు నాకు. మస్తు కావాల్సిన అయినాయి. రెండో అబ్బాయి కూడా తీసుకుపోయి ఆయన తిరుపతి గుండు ఉన్నట్టుందని ఆయన గుండు పెట్టి ఇద్దరికి మనవడు ఉన్నాడు మా సాయి గోపాల్ అని. ఆ మనవడికి తొలకపోయి ఆయనకు కూడా పుట్టెంటుకలు తీసిండ్రు. పేర్లు స్వామి పెట్టిండ్రు అన్నీ. రమేష్ రావు, రంగారావు అని. రంగారావు పేరు మేము ఎవరి పేర్లు పెట్టలే, మొత్తం స్వామి. వాళ్ళ తాతగారి పేరు మా అత్తయ్యకి ఇష్టం ఉన్నది, అందుకనే రంగారావు. వాళ్ళ తాత పేరు పెట్టండి అనే రంగారావు అని పెట్టి ఉన్నాడు. సాయి స్వరూప, సత్యస్వరూప. నేను నాకు 2 అమ్మాయిలు 2 కొడుకులు పుట్టారు. అట్లా కూడా చెప్తా ఉన్నారు మ్యారేజ్ అయినాక కూడా ఈ విషయాలు. అందుకనే స్వామి సత్యమ్మ గుడికని మా చిన్నత్త గారు దొరకపోతే అక్కడ స్వామి ఫోటో కుంకుమార్చన చేసినాము. కుంకుమార్చన చేసినాక దాంట్లో ఫోటో తీసి ఇచ్చిండ్రు. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయాలి, పానకం పళ్ళారం చేయాలి అని చెప్పిండ్రు. ఇది కూడా స్వామి నోటి నుంచి వచ్చినాయి. ప్రతి విషయం ఏదైనా ఆపద ఉంటే మ్యారేజ్ అయినాక కూడా కొన్ని చాలా మాట్లాడేది చాలా మటుకు స్వామి నాతోటి. అది కొని పాద పూజలు 4 సార్లు తీసుకున్నాం. నాకు అనుకుంటా మా అమ్మతో పాటు కూడా 5 సార్లు చేసినట్టు ధ్యాస ఉంది. మా అమ్మగారు కూడా పాద పూజ చేసిండ్రు, ఆమెతో పాటు కూడా చేసినట్టు ధ్యాస ఉంది. అందరం కలిసి అక్కడ వాళ్ళు కూడా పాద పూజ ఫోటో చేయించి ఫ్రేమ్ చేయించి అవి గుడ్డలు తీసుకుపోయేది. దాని మీద పాదాలు ఒత్తించుకుంటుంటివి. పన్నీటితోటి పాదాలు కడిగి పసుపుతోటి రాచి చేతులకు ఇట్లా కాళ్ళకు అవి బట్టల మీద తీసుకొని
మేము అందరం చేసినప్పుడల్లా మా ఇంట్లో 2 తెట్టుకున్నాం మేము. మా అమ్మగారు కూడా ఆమె అట్లా చేసేది. అబ్బాయి ఒకసారి అయింది, ఇక్కడ మా పెద్ద అబ్బాయి పుట్టినప్పుడు చేసినాం. మ్యారేజ్ అప్పుడు ఒకసారి అయింది, మళ్ళీ రెండో అబ్బాయి అప్పుడు ఒకసారి అయింది, 4 సార్లు. ఇంకో అమ్మాయి పుట్టింది 9 ఏళ్లకు. అమ్మాయి పుట్టినప్పుడు కూడా మ్యారేజ్ అప్పుడు స్వామి పాదపూజ చేయించుకున్నారు. అని మేము ప్రసాదం అని తీసుకపోతే ఆ ప్రసాదం తీసుకొని అయ్యో ఒక్కాకేసుకున్న చూడు నేనని తినకుండా ఆ అమ్మాయికి పెడుతున్న చూడు ప్రసాదం, అమ్మాయి తింటే నేను తిన్నట్టే అని నవ్వుకుంటూ నోట్లో పెట్టిండు. అది తిరుపతి గుండని ఆయన దొరికపోయి అక్కడ మందిరం దగ్గర వీళ్ళకి పుట్టేంటుకలు తీసినాక అక్కడ తీసుకుపోయి పెడితే ఆయన తిరుపతి గుండు ఉందంటుంది అని అనేది. ఇక్కడ మా సాయిగోపాలకు కడుపులో నొప్పి లేచిండే. సాయిగోపాల్ అంటే ఎవరు? మనవడు, మా పెద్ద అబ్బాయి కొడుకు. మా మనవడు కూడా అక్కడ ఉన్నప్పుడు అంతా కడుపులో నొప్పి ఎక్కువైంది. మధ్యరాత్రి అప్పుడు కడుపు నొప్పి లేచింది స్వామికి. ఏం చేస్తాం, పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు సుబ్రహ్మణ్య అని, మా రంగబాబు. మేము ఉండే రూము పక్కనే ఒక ఆయన ఉండే. ఆ రూమ్లో ఆయన ఇద్దరు కలిసి మా పెద్ద అబ్బాయి తీసుకొని ఆ హాస్పిటల్ తీసుకుపోయి చూయించుకొని వచ్చిండ్రు. పొద్దున్నే స్వామి లైన్కి వస్తే, స్వామి ఇట్లా మా మనవాడికి కడుపులో నొప్పి లేచింది స్వామి అంటే, తగ్గిపోతుందిలే, రోజు అడిగేది నేను ఉత్తరాలు లెటర్లు నువ్వు మస్తుగా రాస్తే తీసుకుంటాడు, నీతోటి మాట్లాడతాడు. నేను 3 రోజులు ఆయన నా దగ్గరికి రాడు, మాట్లాడాడు, లెటర్ తీసుకోడు అని చెప్పి మా మనవడు రోజు తగాద నాకు. అయినా ఇంకా ఆ రోజు పోయిండు, తగ్గిపోతుందిలే అన్నారు. స్వామి మనవడి దగ్గరికి పోయిండు, లెటర్ తీసుకున్నాడు, విభూతి పెట్టిండు, ఎత్తి మీద చేయి పెడితే ఇంకా అప్పటి నుంచి ఇంతవరకు కడుపు నొప్పి తగ్గింది. మొత్తం హైదరాబాదు ట్రీట్మెంట్లు మొత్తం అయినాయి, ఎక్కడైనా తగ్గలే. అందుకోసం స్వామి మాకు ప్రతి విషయాలలో ఇంత అనుభవం, ఇంత ప్రతి చిన్న విషయమైనా ఆదుకుంటున్నాడు. ఏదైనా మా ఎందుకు చేస్తుంటాం మ్యారేజ్ కానీ అప్పటి నుంచి కష్టాలు మస్తుగా వస్తూనే ఉన్నాయి. వచ్చినా కూడా అన్నీ ఆదుకుంటున్నాడు. మేము కింద పడుతున్న పైన మొన్న సడన్గా పడి ప్రాణాలు పోయేటట్టే అవుతున్నాయి, కానీ అవి మళ్ళీ బచాయిస్తున్నాడు. అట్లా చేస్తున్నాడు స్వామి. ఆ మమ్మల్ని ఇంత కృతజ్ఞత ఎందుకు ఉంచుండు ఆ దేవుడికి. అందరు ఉండి మీరు ఈ జన్మలో చేసింది కాదు, వచ్చి పోయిన జన్మలో చేసుకున్నది. అందుకోసం ఆ పోయిన జన్మదే ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు స్వామితోటి. ఇప్పుడు మీరు చేసుకున్నది కాదు, ఇప్పుడు మీరు చేసుకున్నది ఇంకా పోయిన జన్మ ఇంకా ఉత్తమ స్థితికి వస్తుంది. మాకు పోయే ముందరనే లిఫ్ట్, మేము పాత స్టూడెంట్ అని స్వామి పిలిచి అక్కడ రూముల నుంచి పిలిచి దగ్గరికి తీసుకొని ఇక్కడికి వచ్చే అందరు నన్ను విలువలే, ఎవరు ఈ సేవాదళ్ళు విలువలే, ఎవరు విలువలే, స్వామి పిలిచిండు. పిలిస్తే పోయి లోపలికి పోయినా ఎవరికి అప్పుడు చూనకుండా మట్టసంగా అయ్యారు. అయ్యా ఆ రూము పోయి కూర్చుంటే స్టోరీ కూడా అబ్బాయి ఎంత ఇది నీ మీద అప్యాయత, స్వామి పిలుస్తున్నాడు రా 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 అని పిలుచుకొని ఆమె లిఫ్ట్ ఇప్పించింది. ఇంత పెద్ద లిఫ్ట్, బరువు చాలా. దాంట్లో ఈశ్వరుడు, పార్వతి, వినాయకుడు ముగ్గురు ఒక లింగం అట్లా ఉంది లిఫ్టు. ఆ లిఫ్ట్ ఇచ్చిండు నాకు, ఇచ్చి నమస్కారం చేసుకున్నాడు. ఆ రోజు చూస్తే వైకుంఠంలో భగవంతుడు ఎట్లున్నాడు అట్లా అనిపించింది నాకు. సాయిరామ్.